ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: బ్రెజిల్లో జరుగుతున్న G20 సదస్సులో భాగంగా బ్రిటన్, ఇటలీ సహా పలు దేశాల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు 7వ రోజు కొనసాగుతున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 10వ తరగతి సార్వత్రిక పరీక్షల రుసుము చెల్లింపు గడువును మరో వారం రోజులు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వార్తల వివరాలు: బ్రెజిల్ రాజధాని రియో డి జెనెరోలో జరుగుతున్న G20 సదస్సు సందర్భంగా బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, నార్వే, పోర్చుగల్, ఇండోనేషియా దేశాలతో సహా పలు దేశాల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో దేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవడం, బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్తో సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణలు, సాంకేతికత వంటి రంగాలలో ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత, పరిజ్ఞానం రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించారు. శాసనసభ సమావేశాలు 7వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా పలు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. సహకార సంఘాల చట్ట సవరణ బిల్లు, ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు, విదేశీ మద్యం వాణిజ్యం చట్ట సవరణ బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే విశాఖ రుషికొండ నిర్మాణాలు, పోలవరం, ఇతర జలవనరుల ప్రాజెక్టులపై సభలో లఘు చర్చ జరగనుంది. శాసనసభ ఆమోదించిన వివిధ బిల్లులను ఈరోజు శాసనమండలిలోనూ ఆమోదించనున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. చెత్త నుండి సంపదను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్య పరిష్కరించవచ్చని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంపద కేంద్రాలపై దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ 1426 పనిచేయని SWPCల్ని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభ సమావేశాలలో భాగంగా ఎత్తిపోతల పథకాలు, పూడికతీతలపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, అత్యవసర పనుల కోసం 284 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని చెప్పారు. ప్రస్తుతం టెండరు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలియజేస్తూ ఈ గొర్రెక్క తూడు తొలగించడానికి 79 కోట్లు మొదటగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మొన్న ఆగస్టు 7న 0.01 కోట్లు కేటాయించి ఈ పనులు చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటుగా మొన్న అక్టోబర్ 2024వ తేదీన జీవో 65 ద్వారా 284 కోట్లు ఏదైతే 2323 అత్యవసర పనులు ఏవైతే గుర్తించామో వాటికి నిధులు మంజూరు చేశాం అధ్యక్ష. ఏదైతే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ ని మళ్ళీ ఎట్లా పునర్జీవనం చేయాలనేటువంటి ఆలోచన, డోర్స్, షట్టర్స్, వీటి యొక్క రిపేర్స్, గ్రీజ్ మెయింటెనెన్స్ ఏజెన్సీని పెట్టి ఇవన్నీ చేయాలనే ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందిస్తున్న పలు రకాల సేవలను ప్రజలకు మరింత సులభతరం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల సమగ్ర పత్రం, ఎన్కమర్స్మెంట్ సర్టిఫికేట్, ఈసీ, ధృవీకరించబడిన నకలు, సీసీల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా నేరుగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో అవసరమైన రుసుము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లిస్తే ఆయా సేవలు పొందవచ్చని సిసోడియా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 10వ తరగతి సార్వత్రిక పరీక్షల రుసుము చెల్లింపు గడువును మరో వారం రోజులు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 వరకు ఆలస్య రుసుము లేకుండా పరీక్ష రుసుము చెల్లించొచ్చని సూచించారు. ₹50 డిసెంబర్ 2వ తేదీ వరకు, ₹200 డిసెంబర్ 9వ తేదీ వరకు, ₹500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 16వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా రైతులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద భారత ప్రభుత్వం 6,000 ప్రయోజనం అందించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల నుంచి రాష్ట్రంలోని భూమి లేని సాగునీరులందరికీ సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. 2024-25 కాలంలో పీఎం కిసాన్ పథకం కింద 41.41 లక్షల మంది రైతులకు 17,012.50 కోట్ల మొత్తాన్ని అందించడమైంది. విజయవాడ రైల్వే డివిజన్లోని గన్నవరం ముస్తాబాద్ చేబ్రోలు మార్గంలో ట్రాఫిక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల అధికారి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ధన్బాద్ అల్లపుజా, టాటా యశ్వంతపూర్, టాటా ఎస్ఎంవి బెంగళూరు, హటియా ఎర్నాకులం, విశాఖపట్నం షిరిడి సాయినగర్, విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలలో భాగంగా శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం విద్యుత్ శాఖ నుంచి ఏ విధంగా మేలు చేయగలుగుతాం అనే దాని కోసం మేము కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే విధంగా హ్యాచరీస్ కి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. వింటర్ సీజన్ లో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. దాని మీద కూడా హ్యాచరీస్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరితో కూడా విద్యుత్ శాఖ మీటింగ్ పెట్టి ఏ విధంగా చేస్తే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందో అది కూడా పరిశీలిస్తాం. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా ₹1.5 సబ్సిడీని అన్నిటికీ కూడా కొనసాగిస్తారా అని అడిగారు. అది ప్రభుత్వం ఏ విధంగా ఆక్వా రైతుకు మేలు చేయాలనే దానికోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన వయోవందన కార్డుకు 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల 10 లక్షల మంది వయోవృద్ధులు నమోదు చేసుకోవడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ కార్డు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఉచిత ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను పొందేందుకు వృద్ధులకు ఉపయోగపడుతుంది. ఆయుష్మాన్ వయోవందన కార్డు కింద 4 లక్షల మహిళలు నమోదు చేసుకున్నారని, అక్టోబర్ 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 3 వారాల్లోనే ఈ మైలురాయిని సాధించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీధి వ్యాపారస్తులకు ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద 15 రోజులు ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర తెలిపారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ అమలుపై ఆ శాఖ సంయుక్త కార్యదర్శి రాహుల్ కపూర్ నిన్న నిర్వహించిన సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం ద్వారా వీధి వ్యాపారస్తులకు కల్పించే రుణాలపై అవగాహన కల్పిస్తామని కమిషనర్ వివరించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ధైర్యం, దేశభక్తికి ప్రతీక అయిన రాణి లక్ష్మీబాయి స్వాతంత్ర పోరాటంలో చూపిన ధైర్య సాహసాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని ఉంటాయని పేర్కొన్నారు. అలాగే దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్రెజిల్లో జరుగుతున్న G20 సదస్సులో భాగంగా బ్రిటన్, ఇటలీ సహా పలు దేశాల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు 7వ రోజు కొనసాగుతున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.